సినిమాల్లో పెయింటింగ్స్ అనేవి ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. మనం పెద్దగా పట్టించుకోనప్పటికీ కూడా డైరెక్టర్ ఆ పెయింటింగ్స్ తో మన మైండ్ లో ఒక సీడ్ వేసే ప్రయత్నం చేస్తాడు. ఫర్ సపోజ్ పాస్ట్ కి ప్రెసెంట్ కి మధ్య కనెక్షన్ ని ఆ పెయింటింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సినిమాలో క్యారెక్టర్ యొక్క మనస్తత్వాలు కానీ అండ్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న పాయింట్ ని స్ట్రాంగ్ గా ఆ పెయింటింగ్ ద్వారా ఫస్ట్ లుక్ లోనే క్రియేట్ చేయగలుగుతాడు. మన తెలుగు సినిమాలో అలా పెయింటింగ్ ని యూజ్ చేసుకుని కథ చెప్పే ప్రయత్నం చేసిన కొన్ని సినిమాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నంబర్ 1, నువ్వు నాకు నచ్చావు. ఎంఎస్ నారాయణ వాళ్ళ మదర్ ఫోటోని గోడకి స్టిక్ చేస్తున్న క్రమంలో హీరో వెంకటేష్ తలుపు దోసుకుని రావడం వల్ల ఫోటో కింద పడి పగిలిపోవడమే కాకుండా వాళ్ళ మదర్ కళ్ళు పోతాయి. దీంతో మన హీరోయిన్ కళ్ళు చూసి కళ్ళను పెయింట్ చేసే కార్యక్రమం పెట్టుకుంటాడు. అండ్ ఈ సీన్ పడేంత వరకు కూడా సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండదు హీరోయిన్ మీద. పోతే హీరోయిన్ అప్పటికే హీరో మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తుంది కానీ హీరో మాత్రం దాన్ని కొంచెం లైటర్ వేనే తీసుకుంటాడు. ఈ పెయింటింగ్ సీన్ తర్వాత ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఆ కళ్ళ ద్వారా హీరో కలుగుతుంది. అండ్ దాని తర్వాత నుంచి హీరోయిన్ మీద ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది హీరోకి. అది మనకి నెక్స్ట్ వచ్చే సీన్స్ లో కనపడుతుంది. సో అలా అప్పటిదాకా లవ్ చేద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్న హీరోకి స్ట్రాంగ్ గా లవ్ చేస్తున్నానన్న ఒపీనియన్ కలగడానికి గల కారణం ఈ పెయింటింగ్. నెంబర్ 2, కింగ్. ఈ సినిమా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి బంచ్ ఆఫ్ కామెడీ సీన్స్. వాటిల్లో ఒకటి శ్రీహరి పెయింట్ చేసే పెయింటింగ్ సీన్స్. ఫస్ట్లీ శ్రీహరి ఒక పెయింట్ చేస్తాడు, కరుణించిన ఆకాశం. కరుణించిన ఆకాశం ఎందుకు కరుణించి ఏం పీకుద్ది? అది కాదు మాస్టర్, మనోడికి దాహమేసి ఆకాశం వంక దీనంగా చూస్తున్నప్పుడు ఆకాశం నుంచి 2 బొట్లు రాలుతున్నాయి. అది సరే, వీడికి చెవులు ఏవయ్యా? చౌటోడు కదా మాస్టర్, చెవులు ఎందుకుంటాయి? చౌటోడైతే చెవులు ఉండకూడదా? అంటే చౌటోడని పెయింటింగ్ లో కనపడదు కదా మాస్టర్, అందుకే చెవులు తీసేసా. బ్యూటిఫుల్ ఉంటది కదా ఈ సీన్ మొత్తం కూడా. అండ్ ఇదే కాదు, ఇంకో సీన్ కూడా ఉంటది. బ్రహ్మిని కారు ఎక్కించి గిటార్ చేతిలో పెట్టి పెయింట్ చేస్తారు. అది కూడా కొంచెం హిలేరియస్ గా ఉంటది. పోతే ఈ సినిమాలో శ్రీహర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. అండ్ చూడడానికి కూడా బలంగా ఉంటాడు మనిషి. బట్ అటువంటి మనిషిలో కూడా ఇన్నోసెంట్ ఉన్నాడు. ఆ ఇన్నోసెంట్ ని ఈ పెయింటింగ్స్ ద్వారా జనాలకు చూపించే ప్రయత్నమే ఈ సీన్. దీని తర్వాత ప్రాసెస్ లో కూడా కింగ్ హీరో నాగార్జున గారు ఈజీగా మోసం చేసేస్తారు శ్రీహర్ని. ఎందుకంటే తనలో ఈ సైడ్ కూడా ఉంది కాబట్టి అది కామికల్ గా కూడా వర్కౌట్ అవుద్ది కాబట్టి చూసేటప్పుడు ఒక బిలీవబిలిటీ ఉంటది. దాని వల్లనే క్లాసు మాసన్ కాకుండా ఒక ప్యూర్ ఎంటర్టైనర్ గా ఉంటది ఈ సినిమా. అఫ్ కోర్స్ బ్రహ్మి క్యారెక్టర్ సూపర్ హిలేరియస్ గా వర్కౌట్ అవుద్ది. ఆ క్యారెక్టర్ పనిచేసి ఓకే. బట్ శ్రీహర్ అనేవాడు స్టోరీలో ఒక కీ ఇంపార్టెంట్ రోల్ కదా. ఆ బ్లెండ్ సినిమాలో ఎలా చేశారని వివరించే ప్రయత్నమే నా ఈ కష్టం. నెంబర్ 3, అరుంధతి. అరుంధతి సినిమాలో ఈ పెయింటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే హీరోయిన్ కి తనేంటో తను తెలుసుకోవాలన్నా, అరుంధతి నుంచి స్ఫూర్తి పొందాలన్నా తనకి ఇన్స్టాంట్ గా ఎనర్జీ రావాలి. ఆ ఎనర్జీ గోడకున్న అరుంధతి పెయింటింగ్ ద్వారా వస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమాలో పెయింటింగ్ ని పాస్ట్ ని ప్రజెంట్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసుకున్నారనమాట. యాక్చువల్లీ అరుంధతి తను చనిపోయేటప్పుడు నెక్స్ట్ జన్మలో పుట్టిన తర్వాత గతం ఎక్కడ మర్చిపోతానని తనకు తానే ఒక పెయింటింగ్ వేసుకుని ఆ పెయింటింగ్ త్రూ తన పాస్ట్ ని ఇప్పుడు ప్రెసెంట్ అనుష్కకి కన్వే చేస్తుంది. అండ్ ఈ టైంలోనే అరుంధతి ఎంత ఫిరోషియస్ ఉమెన్, ఆవిడ ఎటువంటి సాహసాలు చేసింది, ఆ ఊరిని కాపాడడానికి ఆవిడ ఎంత డేరింగ్ స్టెప్ తీసుకుంది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అనుష్క ఈ పశుపతి మీద ఎలా పోరాటం చేయాలి, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. యాక్చువల్లీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే సడన్ గా ఫ్లాష్ బ్యాక్ ప్లే అయిపోవడమో ఎవరో ఒకరు చెప్పడమో కాకుండా ఒక పెయింటింగ్ ద్వారా ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం కన్వే చేస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బై ద వే, తెలుగులోనే కాదు ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ మూవీస్ లో డెఫినెట్ గా అరుంధతి ఉంటది. నంబర్ 3, చంద్రముఖి. చంద్రముఖి అనగానే మన మైండ్ లో గుర్తుకొచ్చే ఫస్ట్ ఫ్రేమ్ ఏంటి? ఆ పెయింటింగే కదా. పెయింటింగ్ ఇప్పటికీ నాకు ఒక క్యూరియస్ పాయింట్ అని చెప్పాలి. ఆ పెయింటింగ్ చూస్తేనేమో చాలా కామ్గా డాన్స్ చేస్తూ ఒక భంగిమలో ఉంటది. చూడడానికి చాలా శాంతంగా కామ్ గా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పెయింటింగ్ ని చూడగానే హారర్ వైబ్స్ వస్తాయి. ఏదో దాస్తుంది ఈ పెయింటింగ్ వెనకాల ఏదో కథ ఉంది అన్న మన కాన్షియస్ లో లేని ఒక ఐడియాని ఆ పెయింటింగ్ చూడగానే మనకు కలుగుతుంది. దట్ కైండ్ ఆఫ్ అ వర్క్ ఆ పెయింటింగ్ క్రియేట్ చేసింది సినిమాలో అని చెప్పాలి. ఫస్ట్ ఆ పెయింటింగ్ ని చూసిన తర్వాత డెఫినెట్ గా ఇంప్రెస్ అవుద్ది. దాని దగ్గరికి వెళ్ళి క్లీన్ చేస్తున్న క్రమంలోనే చంద్రముఖి మన హీరోయిన్ ని ఆవహించడం జరుగుద్ది. సో అలా చంద్రముఖి సినిమాలో వైబ్ ని వివరించాలంటే ఆ పెయింటింగ్ చూపిస్తే చాలు, అర్థమైపోద్ది. నంబర్ 5, అవర్ వెరీ ఓన్ 6 పతివ్రతలు. అప్పట్లో రక్తాలు సిందించే వాళ్ళం ఈ సినిమాని టీవీలో చూడడానికి. అంత చూడకూడని మ్యాటర్ ఏమైనా ఉంటుందంటే ఈ సినిమాలో పెద్ద ఏమి ఉండదు.
బట్ స్టిల్ ఇప్పటికీ ఈ సినిమాకి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అండ్ బై ద వే, ఈ సినిమాకి సంబంధించిన మీకేమైనా మెమరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ స్టోరీలో హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త వల్ల తను కన్సీవ్ అవ్వలేదని తెలుసుకుని బాధపడుతూ ఉంటది. ఈ క్రమంలో తను ఒక అనుమానాస్పదమైన మనిషిని కలుస్తుంది. దాని తర్వాత వాడింటికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాడొక పెయింటర్ అని తెలుసుకుని అక్కడ ఉన్న పెయింటింగ్స్ ను చూడడం స్టార్ట్ చేస్తుంది. ఆ క్రమంలో వీడు బ్యాచులర్ అని తెలిపే విధంగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ చూసిన తర్వాత మన హీరోయిన్ కొంచెం సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ వీటికి సంబంధించిన ఒక వస్తువు ఇవ్వడానికి వచ్చి తన పెయింటింగ్ చూసి ఇదేంటి, నా పెయింటింగ్ ఎక్కడ ఉంది అండ్ నడుము గీయలేదేంటి అని అడుగుద్ది. మీరు కవర్ చేసేస్తే ఎలా వేస్తానండి, మీరు జస్ట్ 2 minutes కోఆపరేట్ చేయండి, ఆ నడుము కూడా వేసేస్తాను అని కన్విన్స్ చేస్తాడు హీరోయిన్ని. అది సరే బాబాయ్, ఇంతకుముందు ఫోటోగ్రాఫ్స్ ఎలా వేసావు, మరి చూసి కాదు కదా, ఊహించే కదా. సరే సరే అండ్ వాడు పెయింట్ చేస్తున్నాను అన్న భావంతో ఏదేదో చేసేస్తాడు. అది ఇంకో రిలేషన్కి దారితీస్తుంది. ఈ ఎంటైర్ సినారియాలో వాళ్ళ భర్త వల్ల హీరోయిన్ ఈ స్టెప్ తీసుకుంది తప్ప దాని క్యారెక్టర్ ఏమీ బ్యాడ్ కాదని వివరించే ప్రయత్నం. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న పెయింటింగ్స్ చూసిన తర్వాత వాడు ఎలాంటి వాడు అన్న ఒపీనియన్తో పాటు ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. దానివల్ల నెక్స్ట్ డే వచ్చిన తర్వాత వాడితో ఒక్కరోజు ఇంటరాక్షన్ అయినా కానీ వాడిని నమ్మొద్ది ఇంట్రెస్ట్ ఉండడం బట్టే. ఆ ఇంట్రెస్ట్ కలగడానికి గల కారణం ఈ పెయింటింగ్స్. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ని ఇంకో స్టెప్కి తీసుకెళ్ళడానికి గల కారణం హీరోయిన్ పెయింటింగ్. ఈ పెయింటింగ్స్ లేకపోతే తన మటుకు తను వచ్చి టీ తాగేసి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. సినిమా ఖతం. నెంబర్ 6 మగధీర. పూర్వజన్మలో తన ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే హీరో మీద తనకి ఎంత ప్రేమ ఉందో తెలియచేయడానికి మిత్రవింద తన రక్తంతో గోడ మీద ఒక పెయింటింగ్ వేస్తుంది. ఆ పెయింటింగే తనకి హీరో మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసే ఒక పరికరం. అండ్ ప్రజెంట్ ఉన్న హీరోయిన్కి ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కూడా తను అన్నీ కూడా వట్టి మాటలు అనుకుంటుంది తప్ప అవేవి నిజాలు అనుకోదు. ఎందుకంటే తనకి ఆ గతం గుర్తుకు రాకపోవడమే కారణం. అండ్ ప్రజెంట్లో తను బావ చాలా మంచుడని కూడా నమ్మొద్ది. బట్ వాళ్ళ బావే వాళ్ళిద్దరూ విడిపోవడానికి గల కారణం అని తనకు తెలీదు. పోతే ఈ మొత్తాన్ని తన గతం తనకు తిరిగి వచ్చేలా చెయ్యాలి. ఎలా? మెయిన్ ఉన్న ఆప్షనే ఈ పెయింటింగ్. ఆ పెయింటింగ్ చూసిన తర్వాతే తన గతం తనకు గుర్తుకొస్తుంది. అండ్ ఆ పెయింటింగే లేకపోతే ఈ జన్మలో వాళ్ళు మళ్ళా పుట్టిన యూజ్ ఉండేది కాదు, మళ్ళా విడిపోయే వాళ్ళు. సో అలా ఈ పెయింటింగ్స్ వల్ల డైరెక్టర్స్, రైటర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసే మా ఈ ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా నచ్చితే ఒక లైక్ వేసుకోవడమే కాకుండా పక్కనే హైప్ అన్నది ఉంటుంది, దాన్ని ఎక్కించేసి మా ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆల్రెడీ 7 రోజులు కూడా అయిపోతుంది. బట్ స్టిల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ముందు సంవత్సరంలో బాగోలేదని బాధపడిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగుండాలని గట్టిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం కొత్త సంవత్సరాలు మారినంత మాత్రాన్ని మన జీవితాలు ఏం మారిపోవు. బట్ స్టిల్ ఒక హోప్ ఉంటుంది కదా, ఈ సంవత్సరమైనా బాగుంటుందేమో అని. ఆ హోప్ మీ నుంచి దూరం కాకుండా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఎంతో కొంత నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.